ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై రూల్స్ బ్రేక్ చేస్తే భారీ జరిమానా తప్పదంటున్నారు పోలీసులు. ఇందుకోసం ప్రత్యేక స్పెషల్ డ్రైవ్లను కూడా సిద్ధం చేశారు. ఆ రూల్స్ ఏంటి, వాటి జరిమానా ఏ మేరకు పెంచారు అనే వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైతే వాహనదారులు అనేక మంది కూడా అటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా కూడా రూల్స్ బ్రేక్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ రూల్స్ బ్రేక్ చేసిన వాటికి సంబంధించి జరిమానా ఏదైతే విధించడం జరుగుతుందో వాటన్నిటిని కూడా చెల్లించకుండా కాలయాపన చేయడమే కాకుండా ప్రభుత్వం నుంచి భారీ డిస్కౌంట్ వస్తున్న నేపథ్యంలో అప్పుడే తాము ఏదైతే జరిమానాలు చెల్లించవచ్చన్న ధీమాతోటి ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఈ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కట్టడి చేసి హైదరాబాద్లో ట్రాఫిక్ సజావుగా సాగాలంటే కొత్త రూల్స్ అమలు చేయాల్సిందే అంటూ ఇటు ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం వ్యవహారానికి సంబంధించి ఏవైతే జరిమానాలు పెంచుతూ వాటన్నిటిని కూడా ట్రాఫిక్ అధికారుల విభాగం అధికారులు ప్రభుత్వానికి అందజేయడం జరిగిందో దానికి ఆమోద ముద్ర కూడా పడింది. ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అనేవి అమలు చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు రెడ్ లైట్ ఏదైతే దాటి అంటే రెడ్ లైట్ జంప్ అనేది చేసి ఈ వాహనదారులు వెళ్తారో గతంలో జరిమానా 100 రూపాయలు ఉండేది, ప్రస్తుతం అది 500 రూపాయలు అనేది చేయడం కూడా జరిగింది. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన వారికి గతంలో అధికారులు కేవలం 100 రూపాయలు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించేవారు. ఇప్పుడు మాత్రం 1000 రూపాయల జరిమానాతో పాటు 3 నెలల పాటు అక్కడే స్పాట్లోనే లైసెన్స్ రద్దు చేసే ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ రద్దు చేసిన తర్వాత కూడా సదరు వ్యక్తి కనుక ఖచ్చితంగా మళ్ళీ వాహనం కనుక నడుపుతూ పట్టుబడితే వారికి 1 నెల రోజుల పాటు జైలు శిక్ష విధించేలా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా లైసెన్స్ లేకుండా ఏదైతే డ్రైవింగ్ చేయడం చేస్తూ ఆ పోలీసులకు పట్టుబడిన తర్వాత వాహనదారులకు 500 రూపాయల జరిమానా విధించేవారు. ఇప్పుడు ప్రస్తుతం తాజా కొత్త రూల్స్ ప్రకారం 5,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అలాగే ఏదైతే మద్యం ప్రభావంతో అంటే మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి మొదటిసారి పట్టుబడితే వారికి 2,000 రూపాయల జరిమానాతో పాటు కౌన్సిలింగ్ అనేది విధించారు. ఆ తర్వాత రెండోసారి పట్టుబడితే 1 నెల నుంచి 2 నెలల పాటు జైలు శిక్ష అనేది ఉంటుంది. కానీ తాజాగా ఇప్పుడు పెరిగిన జరిమానా నేపథ్యంలో అధికారులు ఏదైతే దాన్ని మొదటిసారి పట్టుబడితే కౌన్సిలింగ్, ఆ తర్వాత 10,000 రూపాయల జరిమానాతో పాటు 2 రోజుల నుంచి వారం రోజుల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా కారులో సీట్ బెల్ట్ ధరించకపోతే గతంలో 100 రూపాయలు ఉండేది, దాన్ని 1000 రూపాయలు. అలాగే అంతేకాకుండా ఈ బైక్ రేసింగ్లకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా 10,000 రూపాయల జరిమానాతో పాటు 1 నెల రోజుల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా మైనర్ పిల్లలకు కనుక తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చిన ఆ మైనర్ కనుక వాహనాన్ని నడుపుతూ పట్టుబడ్డా లేదంటే ఏ విధమైన ప్రమాదానికి గురి అవుతే ఆ మైనర్ బాలుడితో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షకు పాత్రలు అవుతారు. ఖచ్చితంగా వారికి 25,000 రూపాయల జరిమానాతో పాటు ఆ వాహనం ఇచ్చిన తల్లిదండ్రులకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఈ కేసుల వ్యవహారాన్ని అన్నిటికీ సంబంధించి ఎవరైతే జరిమానా చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తారో వారందరికీ సంబంధించిన ఛార్జ్షీట్ తయారు చేస్తాం. కోర్టు ముందు నుంచి వారు అవసరమైతే వారి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు తీసుకొచ్చి ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపైన వారెంట్లు కూడా అవసరమైతే వాటిని కోర్టు నుంచి పొంది వారిని అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరచాల్సి వస్తుంది అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాహనదారులంతా కూడా ప్రభుత్వం ఆ తర్వాత పోలీస్ యంత్రాంగం విధించిన రూల్స్ని బ్రేక్ చేయకుండా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. కేవలం జరిమానాలు విధించి ఏదో ప్రభుత్వ ఖజానాన్ని నింపడమో లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక నిధులు సమకూరించడానికే ఈ జరిమానాలు పెంచలేదు. ఈ భారీ జరిమానాల వల్ల ట్రాఫిక్ కొంతవరకు భయం అనేది ఏర్పడి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారన్న ఆశాభావంతో ఈ జరిమానాలు పెంపొందించడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటికే దీనిపైన కొంతమంది వాహనదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ వ్యవహారంలో కొన్ని చోట్ల పోలీసులు చేస్తున్న వ్యవహార తీరు అనే దాన్ని కూడా వారు మండిపడుతున్నారు. కేవలం ఈ ఏదైతే జరిమానాలు వసూలు చేయడంలోనే పోలీసులు నిమగ్నం అవుతున్నారు. ఏదైతే మంత్ ఎండింగ్ కాగానే టార్గెట్ పూర్తి కావాలని ఏదో ఒక సాకుతో తమకు జరిమానా విధించి కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని వాహనదారులు ఆరోపణలు చేస్తే పోలీసులు మాత్రం దాన్ని వారు చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ అలాంటి పోలీసులు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ట్విట్టర్లో కానీ తమ దృష్టికి కానీ తీసుకొస్తే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక జరిమానా వ్యవహారంలో వాహనదారులంతా సిద్ధంగా ఉండాలి. తప్పు చేస్తే మాత్రం భారీ వడ్డన తప్పదని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సువర్ణ.
కృష్ణ, అయితే మార్పు చెందిన ఈ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అలాగే ఇందాక మీరు అన్నట్లు ఎంతో మంది అంటే చలాన్లు వేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ ఖజానా నింపుకుంటూ వెళ్తున్నారు, కానీ చాలా మంది చలాన్లు పట్టించుకోకుండా అది అలా పెంచుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ చలాన్లు పడ్డాక కూడా అంటే గరిష్ట కాలం ఇంత ఉంటుంది, ఈ కాలం లోపల కట్టాలి అని చెప్పి ప్రభుత్వం ఏమైనా చర్యలు, ట్రాఫిక్ రూల్స్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా సువర్ణ, గతంలో ఏదైతే ఈ ట్రాఫిక్ జరిమానా పడిన తర్వాత చాలామంది ఈ జరిమానా చెల్లించడంలో చాలా మటుకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఎక్కడో పోలీసులకు పట్టుబడిన తర్వాత వారు వాహనాలు సీజ్ చేసి ఆ జరిమానాన్ని చెల్లించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన క్రమంలోనే చాలాని చెల్లిస్తూ వస్తారు. కానీ కొంతమంది పట్టుబడకుండా వారికి సంబంధించిన రెడ్ లైట్ జంప్ కానీ, లేదంటే జిబ్రా లైన్ జంప్ అంటే క్రాస్ కానీ, ఇలాంటి రూల్స్ బ్రేక్ చేసిన క్రమంలో హెల్మెట్ అనేది ధరించకుండా పోలీసులను తప్పించుకొని పారిపోయిన క్రమంలో ఈ సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా ఏదైతే జరిమానా అనేది విధించడం కూడా జరుగుతుందో వాటన్నిటిని కూడా కట్టకుండా ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఏదైతే 50% నుంచి రాయితీ ఏదైతే ఇస్తుందో దాంట్లో చెల్లించుకోవచ్చు అని చెప్పేసి అన్న ధీమాలో ఉన్నారు. ఇక ఇలాంటి రాయితీలు ఎలాంటివి ఉండవని కూడా అధికారులు స్పష్టం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైతే జరిమానా ఉంటుందో 1000 రూపాయలు దాటిన జరిమానాకి నెల దానికి సంబంధించిన 5 నుంచి 7% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే జరిమానా అనేది పెరుగుతూ ఉంటుంది. వారు 1000 రూపాయల జరిమానాను కనుక నిర్లక్ష్యం చేస్తే సంవత్సరం తిరిగేలోపు 3 నుంచి 4,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా జరిమానా లేకుండా సాఫీగా ప్రయాణం సాగించండి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏవైతే ఈ పెంచిన రూల్స్ ఉన్నాయో, అంటే ఏవైతే జరిమానాలు అనేవి ఆదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం నుంచే అమలు చేస్తాం. అందుకోసం ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొత్త చట్టం నేపథ్యంలో పాత బస్సు పరిసర ప్రాంతంలో ఏవైతే నెంబర్ ప్లేట్లు సరిగా లేని, ఆ తర్వాత నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాన్ని, అంతేకాకుండా నెంబర్ ప్లేట్ కనిపించకుండా వాటికి మాస్కులు కానీ ఇతర ఏదైనా పేపర్ అడ్డం పెట్టి ఇతర రూల్స్ బ్రేక్ చేస్తున్నారు వారందరిపైన కూడా స్పెషల్ డ్రైవ్ చేసి కొత్త చట్టం కింద వారిపైన కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. అలా ఎవరైతే రూల్స్ బ్రేక్ చేసేయాలని కావాలని నెంబర్ ప్లేట్లు దాచే ప్రయత్నం చేస్తే వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.